హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అనగా మనకు అస్నాన్ తుఫాన్ అనేది మనకు తీరం దాటేది ఈ సైడే అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఈ అస్నాన్ తుఫాన్ కారణంగా మనకు స్కూళ్ళకు కూడా అయితే సెలవులు అయితే ప్రకటించారు. అయితే ఏ జిల్లాల్లో దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది, సో దీని కారణంగా మనకు ఎలాంటి వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాలో మోస్తారు వర్షాలు ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఎఫెక్ట్ అనేది విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి, నెల్లూరులో మనకు కొంచెం వర్షాలు తక్కువగా ఉంటాయి. సో అటు సైడ్ మాత్రం ఎక్కువ పడితే వర్షాలు ఉంటాయి. సో ఎక్కడైతే మనకు ఎక్కువ వర్షాలు ఉంటాయి మోస్తారు, ఇప్పుడు విశాఖపట్నం, కాకినాడ, నెక్స్ట్ వచ్చేసి మనకు విజయవాడ, సో ఇలాంటి ప్లేసెస్లో అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం కూడా అయితే స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు ఆల్మోస్ట్ 3 రోజుల వరకు అయితే వర్తించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ తుఫాను ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రజెంట్, సో ఇది ఏ దిశలో పయనిస్తుంది, దానికి సంబంధించి మీకు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదండి లైవ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లైవ్లో అయితే మనకు ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది మనకు అస్నాన్ తుఫాన్ అని చెప్పేసి పేరు అయితే పెట్టారు. ఈ అస్నా తుఫాన్కి సంబంధించి మనకు ఎక్కడ నుండి తీరం దాటుతుంది ఏంటి దానికి సంబంధించి ఇక్కడ మనం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఈ అస్నా తుఫాన్ అనేది మనకు అహ్మదాబాదు అలాగే కరాచీ సో మధ్యలో ఇక్కడ మనకు ఏర్పడడం అయితే జరిగింది. సో ఈ అస్నా తుఫాన్ కారణంగా మనకేంటంటే సో మనకు కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసి, సో ఈ తుఫాన్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై అయితే తీవ్ర ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ కూడా అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడైతే ఉంది. సో ఈ తుఫాన్ అనేది మనకు ఏ విధంగా తీరం దాటుతుంది అని చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంటు మనకు ఈ దిశలో అయితే వెళ్ళే విధంగా అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. అయితే ఈ దిశలో వెళ్తే కనుక మనకు డైరెక్ట్ మనకు మస్కట్ అంటే ఒమన్ మధ్య పరిసర సముద్రంలో అయితే ఇది వెళ్తూ సో దీని యొక్క పవర్ ఏదైతే ఉందో అది క్షీణించి సో మనకైతే వర్షాలు అయితే తగ్గుతాయి. సో మళ్ళీ ఇప్పుడు మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ మీకు మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది, సో ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది, సో అలాగే మనకు కొంచెం ఇక్కడ కూడా మనకు ఒక మార్కింగ్ ఉంది. సో ఈ తుఫాన్ అనేది ఒకవేళ ఈ విధంగా ఈ సెక్షన్లో వెళ్తే మనకైతే నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఒకవేళ తుఫాన్ ఈ విధంగా పయనించినా కానీ మనకేంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే భారీ వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పేసి వాతావరణ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయ్యే జిల్లాలు ఏవి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం ఏదైతే ఉందో విశాఖపట్నం పైన ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే ఉంటుంది. అలాగే కాకినాడ పైన కూడా అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో గోదావరి జిల్లాల పైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాకినాడ, సో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, సో అలాగే మనకు నెక్స్ట్ విశాఖపట్నం, విజయవాడ పైన కూడా అయితే దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దీని కారణంగా ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మనకు రేపు, ఎల్లుండి ఆల్మోస్ట్ మరుసటి రోజు వర్షాలు ఉన్నా కానీ సో మనకు స్కూల్స్కు సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు తిరుపతి, నెల్లూరు వైపు కనుక వస్తే మనకేంటంటే అక్కడ ఎక్కువ వర్షాలు ఉండవు కానీ సో మనకు వర్షపాతం అనేది నమోదు అంటే మనకు వర్షాలు పడేటప్పుడు మనకు క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, సో ఆ విధంగా క్లైమేట్ అయితే ఉంటుంది. చినుకులు అయితే కురుస్తూ ఉంటాయి. సో మళ్ళీ మనకు కడప జిల్లా పరంగా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో కూడా మనకు ఒక మోతాదు వర్షాలు అనేవి పడతాయని చెప్పేసి చెబుతున్నారు. సో ఈ విధంగా మనకు లైవ్లో ఈ తుఫాన్ అనేది ఈ విధంగా పయనిస్తుందండి. సో మళ్ళీ మనకు ఈ మధ్యాహ్నం నాటికి మనకు తెలుస్తుంది సో మనకు ఏ సెక్షన్లో మనకు ఈ తుఫాన్ అనేది వెళ్తుంది ఏంటనేది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. వాతావరణానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.